నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి హాస్పిటల్‌కి తీసుకెళ్ళినా, ఎన్ని స్కానింగ్‌లు చేపించినా ఏం కనిపించట్లేదు, ఏ ప్రాబ్లమ్ లేదు అని చెప్తారు. కానీ వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు దిష్టి తిప్పేసుకోవాలని ఒకటి చెప్తారు, నరదిష్టి వల్ల అని. ఇంకొకటి ఎవరైనా మంత్రగళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి, చూపించండి అంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అండ్ అలా వెళ్తే తగ్గుతుందా? హాస్పిటల్‌లో కనిపించకుండా ఉంటుంది. ఏది నిజమంటారు? ఇక్కడ ఒకటండి, హ్మ్. ఆరోగ్యం బాగలేదు అంటే హ్మ్. ముందు మనము ఆలోచించాలి. హ్మ్. అంటే ఎట్లా బాగలేదు? ఇంట్లో పరిసరాలు బాగలేవా? లేకపోతే నిజంగా వాళ్ళకి ఏదన్నా సైంటిఫిక్‌గా నిజంగా అంటే వాళ్ళకి కుటుంబ సమస్యలు ఇంకా వాళ్ళ పాత వాళ్ళకు ఇదే జబ్బులున్నాయా? హ్మ్. దీర్ఘకాలికమైన జబ్బులు. హ్మ్. లేదు సడెన్‌గా వచ్చేసి హాస్పిటల్‌కి వెళ్లి టెస్టులు చేపిస్తే మీరన్నట్టుగా హ్మ్. టెస్టులు ఏం తెలియట్లేదు. కానీ ఆరోగ్యం క్షీణించిపోతా ఉంది. అర్థం కావట్లేదు. హ్మ్. వోళ్ళు మూర్ఖులు, మొండివాళ్ళు ఇలాంటియన్నీ నమ్మరు. హ్మ్. కానీ క్షీణిస్తుంది. అన్నప్పుడు ఇప్పుడున్నటువంటి గురు వ్యవస్థ అయితే దరిద్రం. చేస్తానని చెప్పేసి డబ్బులు తీసుకొని ఎవరు చేయరు. వాళ్ళు నేర్చుకునేది ఏమి లేదు ఎవరు కూడా. అవును. అలాంటి మన వాటి దగ్గర మనలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఏందంటే, అసలు వాళ్ళు ముందు మనం పరిశీలన చేస్తాం. హ్మ్. అసలు ఆ వ్యక్తికి జబ్బు ఎందుకొచ్చింది? హ్మ్. ఏ గ్రంథి ప్రాబ్లమ్ అయితుంది? ఏ షట్చక్రాలు అంటారు. ఈ షట్చక్రాల్లో ఏ చక్రం వాళ్ళకి పాడైపోయింది? దేని వలన? హ్మ్. సచ్చక్రాలే కారణమైతే గనక సచ్చక్రాల్ని మనము శుద్ధి చేయొచ్చు. హుహు. అది సాధన ఉంటుంది. అది ఎర్లీ మార్నింగ్ 4:30 టు 5:30, 6:30 లోపు సాధన ఉంటుంది. ఈ సచ్చక్రాలని కూడా ప్రపంచంలో ఏ మూలన్నా సరే ఆన్‌లైన్ ద్వారా కూడా ఈ సచ్చక్రాల్ని మనము శుద్ధి చేసి మళ్ళీ వాళ్ళని యాక్టివ్ చేయొచ్చు. అంటే ఏ ప్రాబ్లమ్ అయినా రికవర్ అయితుందంటారా? సచ్చక్రాలనేది మనం చేయగలిగితే ప్రాణి హీలింగ్ ద్వారా మనం చేసుకోవచ్చది. ఓకే. అది చాలా విద్య చాలా ఉండాలి దానికి. ఒక దాదాపు ఆ స్థాయికి వెళ్ళాలి అంటే కనీసం ఒక 2 ½ ఇయర్, 3 ఇయర్స్ దాని మీద ఫైట్ చేయాలి. ఓకే. బాగా బ్రెయిన్ పెట్టి వాటిని చేసుకోవాలి సాధనైతే. హ్మ్. మామూలుగా అయితే ప్రాణి హీలింగ్, యోగా అనేది చేస్తా ఉంటారు. కానీ సచ్చక్రాల దాకా వెళ్ళాలి అంటే ముందు మనకొక హోరా ఉండాలి. హుహు. ఆ హోరా ఉంటేనే మనం ఎదుటి వాళ్ళకి చేయగలుగుతాం. అయితే వారి యొక్క సమస్య ఏందంటే సచ్చక్రాల ద్వారా. ఈ సచ్చక్రాలు ఎందుకు పోతాయంటే నరదిష్టి, నరఘోష హ్మ్. వీటి వలన. రెండోది హార్మోన్ ఇంబాలెన్సెస్. మూడోదొచ్చేసి పితృదోషాలు. హ్మ్. గ్రహ దోషాలు ఉంటాయి కదా! వాటి వలననమాట. కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, హ్మ్. కలత్ర దోషాలు, ఇంకా హ్మ్. గ్రహదోష, శని దోషం ఇలాంటివి ఉన్నప్పుడు గ్రహాలు చేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా సచ్చక్రాల్లో సమస్య వస్తా ఉంటది. మొదటిగా దీనికి అధ్యయనం ఏంటంటే ఫుడ్. హుహు. మనం తినే ఫుడ్ వల్ల సగం ఒక ఓకే. 10% క్యూర్ అవుతుంది. ఓకే. రెండోది మనము తాగేటువంటి పానీయాలు వీటి వలన. మన వాతావరణం హ్మ్. వీటి వలన. తర్వాత నాలుగోదుంటుంది. ఇదేంటంటే మనం మాట్లాడేటువంటిది, మనం చేసే పని. ఓకే. ఇక ఐదోదైతే ఖచ్చితంగా గురువు. హ్మ్. ఐదోదేంటంటే ఖచ్చితంగా గురువు. ఈ గురువు ఏం చేస్తాడంటే సత్చక్రాన్ని డైరెక్ట్‌గా క్లీన్ చేస్తారు. హ్మ్. ఇది చాలా తక్కువ మందున్నారు మన భారతదేశంలో అయితే. సత్చక్రాలు డైరెక్ట్ క్లీన్ చేసేటువంటి వాళ్ళు భారతదేశంలో చాలా తక్కువ మందున్నారు. ఏళ్ళ లెక్కేసుకోవచ్చు. ఒక మహా అయితే నాకు తెలిసి ఒక 20 మంది ఉంటారు. మా గురువుగారు ఉన్నారు. మా గురువుగారి శిష్యులు ఒక 10 మంది ఉన్నారు. నాతో పాటు 10 మంది శిష్యులున్నారు. ఎంతమంది సక్సెస్ అవ్వలా. హ్మ్. 45 మంది నేర్చుకుంటే 10 మంది సక్సెస్ అయ్యారు. ఆ ఓకే. 10 మంది కూడా వేరే వేరే దేశాల్లో ఉన్నారు. నా దరిద్రం ఇట్లా ఉండేసి ప్రజలు భారతదేశంలో బాగు చేయాలి కదా! అందుకని నేను ఇక్కడ ఉన్నానన్నమాట. హ్మ్. ఇక్కడ ఉంటే డబ్బులు రావు. హ్మ్. విదేశాలకెళ్తే సంపాదించుకోవచ్చు. అయితే ఆ సత్చక్రాల క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. అలానే ఒక 15, 20 మంది తప్పితే ఎక్కువ మంది లేరు హ్మ్. గురువులు భారతదేశంలో. ఇదొకటి. రెండోది మనకి హాస్పిటల్‌కి వెళ్ళకున్నా తీయట్లేదు అంటే వాళ్ళలో ఏదైనా జరిగిందా? వారికి ఏమైనా శత్రువులున్నారా? ఇది మేజర్ ఘట్టం. హ్మ్. ఈ శత్రువుని మనం గమనించుకోవాలి. మనతో పాటు మంచిగా ఉంటూ అక్క, బావ, చెల్లి అనుకుంటూ మన ఎదుగుదలను తట్టుకోలేకుండా హ్మ్. వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రంతో ఉండి అవును. మన పైన ఏదైనా చేపిచ్చారా? హ్మ్. ఇది పర్టిక్యులర్‌గా గుర్తుపెట్టుకోవాలి. మన ఒక్కళ్ళని ఇంటికి పిలిచి భోజనం పెట్టారా? హ్మ్. దాంట్లో ఏమన్నా ఖచ్చితంగా మరుగుమందనో, మత్తు పదార్థం చల్లేసి మన ఎదుగుదలని తట్టుకోలేక మనం దిగజారిపోవాలి, కాళ్ళ దగ్గరికి రావాలి, మనం ఎక్కడికి నాశనమైపోవాలని చెప్పి చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళు బంధుమిత్రుల్లోనే ఉంటారు. హ్మ్. ఎక్కడ ఉండరు. మన శ్రేయోభిలాషులు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరండి. హ్మ్. మన ఆత్మ మన శ్రేయోభిలాషి. మన భార్య, పిల్లలే శ్రేయోభిలాషులు. భర్తే శ్రేయోభిలాషి. హ్మ్. అంతకు మించి వేరే వాళ్ళ శ్రేయోభిలాషి అంటే అది ఆర్టిఫిషియల్ మాత్రమే. ఈ రోజుల్లో అయితే. అవును. ఒకప్పుడులా లేదు. ఈ కన్న రోజుల్లో తల్లి, తండ్రి అయితే మనం నమ్మొచ్చు. అవును. వేరే ఎవ్వరిని నమ్మేటువంటి ఈ పరిస్థితులు రోజుల్లో లేదు. ఇంట్లో భార్యాభర్తలు గూడా నమ్మేలా లేదండి. ఖచ్చితంగా. ఇప్పుడు హ్మ్. చంపేసి దాంట్లో దీంట్లో పెట్టేస్తున్నారు కదా! కుక్కర్‌లో వండడం, టబ్బుల్లో పెట్టడం లాంటివి చేస్తా ఉన్నారు. అది అవును. వేరే సమస్యలేండి. అది హ్మ్. వేరే లోకం. హ్మ్. సమస్య కూడా కాదు. అది వేరే లోకం. హ్మ్. అయితే ఇక్కడ మనకేంటంటే ఇట్లా ఆరోగ్యం బాలేనప్పుడు ఇన్ని రకాలుగా మనం గమనించుకోవాలి. ఓకే. ఈ గమనించుకున్న తర్వాత ప్రికాషన్స్ కూడా ఏంటంటే గురువుని ఎంచుకోవాలి. సత్చక్రాస్ క్లీన్ చేయించుకోవాలంటే ఫుడ్‌లో ప్రికాషన్స్ తీసుకోవాలి. అలానే మనకు బంధుమిత్రుల్లో శత్రువులు ఎవరున్నారో గమనించుకోవాలి. నేను హ్మ్. చాలా మంచోడినండి. నేను చాలా మందికి దానం చేస్తుంటాం. నాకెవరుంటారండి శత్రువులు అంటే, ఆ దానం చేస్తేనే శత్రుత్వం.
నువ్వు ఒకళ్ళకి డబ్బులు ఇస్తావు, మరి పక్కన ఊరుకుంటాడా? జలస్ మొత్తం నాకే కావాలని కూర్చుంటాడు, నీవేం చేపిస్తాడు? కాబట్టి పలానా వాళ్ళు చేయించలేదు, పలానా వాళ్ళు నమ్మకం అనేది లేదండి. ఈ మనం గ్రహించుకోవాలి. మంచికి రోజులు లేవంటారు. లేవు. అలానే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి తెలిసినటువంటి పర్సనల్ విషయాలు ఉంటాయి. మనకంటూ ఒక పేజ్, రెడ్ బుక్ గ్రీన్ బుక్ కాదు, మనకంటూ ఒక పేజ్. ఆ పేజీలో మనకు సంబంధించి ఎటువంటి ఆదాయాలు వస్తున్నాయి, మనం చేసే వనరులు ఏంటి, నా సీక్రెట్స్ ఉంటాయి కొన్ని, అవన్నీ కూడా వ్యక్తపరచడం, ఎదుటి వ్యక్తికి నేను ఇది అని చెప్పడం. దీని ద్వారా మీరు ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వారికి చెప్పడం ద్వారా ఏమైందంటే మన మీద వ్యసనం. ఒక్కొక్క నోరు ఉంటుంది, ఒక్కొక్క కళ్ళు ఉంటాయి, వాటి ద్వారా మనకి ఏదన్నా అబ్బా ఎంత బాగుపడ్డాడండి, ఆ షర్ట్ ఎంత బాగుందండి, శారీ ఎంత బాగుంది అనగానే అయిపోతుంది, సాయంత్రానికి నీరసంగా వచ్చేస్తుంది. అంటే వాళ్ళు మంచి ఒపీనియన్ తో అన్నా కూడా అది నాలుక, ఒక్కొక్క నాలుక, ఒక్కొక్క తీరి, ఒక్కొక్క పద్ధతి, ఒక కళ్ళు ఉంటాయి, చెడ్డ కళ్ళు ఉంటాయి, మనకి ఖచ్చితంగా అనేజ్ అయిపోతాం. వీటి ద్వారా కూడా నరదిష్ట చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అవును, అవునండి. నరదిష్టతోనే కేవలం ఆయుష్ ఉంది. కొత్త బండి కొనుక్కుంటారు, ఎవరో పక్కన వస్తారు, బా రెడ్ కలర్ బండి అసలు చాలా సూపర్గా ఉంది అనగానే పోయి డివైడర్ గుద్దేస్తాడు. సో ఇలాగా మనకి ఎన్నో రకాలటువంటి కారణాలు ఉంటాయి. ఇంటికి చేతబడి చేస్తారు, ఇంట్లో వచ్చేసి చుట్టాలు ఏదో చల్లేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలానే చిన్న చిన్న వాస్తు లోపాలు, ఇంట్లో చికాకులు, పరాకులు, భార్యాభర్తల నుంచి కంఫర్టబుల్ లేకపోవడం. అందుకే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి అంటారు. లవ్ మ్యారేజెస్ ఏం లేదంటే కంఫర్టబిలిటీ ఉంటుంది, అట్రాక్షన్ ఉంటుంది. అట్రాక్షన్ వేరు, లవ్ మ్యారేజెస్ అట్రాక్షన్ వేరు, కంఫర్టబిలిటీ వేరు. కంఫర్టబిలిటీ జీవితకాలం కొనసాగేది, అట్రాక్షన్ కొంతకాలం, పెళ్లి వరకే ఉంటుంది. పెళ్ళైన తర్వాత బాధ్యత అనగానే వెళ్ళిపోతారు అటోళ్ళు ఇటు, మళ్ళీ ఒంటరి అయిపోవాలి. కాబట్టి అరేంజ్ మ్యారేజ్లో కంఫర్టబిలిటీ ఉంటుంది. ఆ కంఫర్టబిలిటీ ఏం చేస్తే ఎన్నిసార్లు కొట్టుకున్నా తిట్టుకున్నా కూడా మళ్ళీ కలిసి ఉండే ప్రయత్నం చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్లో తప్పులు ఉండేసి ఏజ్ తగ్గించుకోవడానికి నేర్చుకుంటే దానికి ఏం చేయలేరు. లేకపోతే భార్యాభర్తలు విడిపోరు, లేదా వీరిపైన ఏదైనా ఇప్పినట్టు బ్లాక్ మెయిల్ చేసి లాగడమా, వీరిపై ఏదైనా మందు పెట్టేసి పక్కకు లాగడమా, ఇలాంటి ద్వారా విడిపోతారు తప్పితే లేదంటే భార్యాభర్తలు ఎప్పుడు కూడా విడిపోరు. ఇది అరేంజ్ మ్యారేజ్లో ఏది కంఫర్టబుల్ చెక్ చేసుకుని అంతా బాగున్నటువంటి సంబంధాలు చేసుకుంటే. ఒక్కో దగ్గర దరిద్రం ఉంటుందండి. ఈ గురువులు అమ్మాయికి అబ్బాయికి కంఫర్టబుల్ కుదరలేదు అన్నారు అనుకోండి, వారు ఏం చేస్తారు తెలుసా, పేర్లు మారుస్తారు. పేర్లు మారిస్తే జాతకం ఎలా మారుతుంది, పేర్లు మారిస్తే నక్షత్రం ఎలా మారుతుంది, వారి జాతకం మారుతుందా, మనుషులు మారుతారా? ఖచ్చితంగా అండి. పేర్లు మార్చి పెళ్లిళ్ళు చేసుకోకూడదు, అలానే చేసుకుంటే జీవితకాలం బాధపడాలి. అలాంటి ఎప్పుడు కూడా జీవితంలో చేసుకోకూడదండి. వాళ్ళకేంది డబ్బు కోసం ఏదేం చెప్తారు, కాబట్టి అలాంటివి కూడా చేసుకోకూడదు. అవి చాలా ప్రమాదకరం, అవి చాలా ప్రమాదకరం. కాబట్టి పేర్లు మార్చి పెళ్లి చేసుకోకూడదు. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు అలా చేసుకున్నారు. అంటే వాళ్ళ జాతకం గానీ రాశి ఫలాలు అన్ని మారుతాయంట. ఖచ్చితంగా అది మనం ఏం జరుగుతుందని చెప్పకూడదు. చేస్తున్నారు కాబట్టి అది అనుభవంతోనే అయిపోవాలి. ఎందుకంటే చేసుకున్న వాళ్ళకి మనం చెప్పకూడదు, అది అనుభవంతోనే కావాలి. మనం శాపించినట్టుండిద్ది అది. కానీ చాలా ప్రాబ్లమ్స్, సమస్యలు అన్నీ పడతాయండి. అలానే ఈ ఆరోగ్యం బాగాలేకపోతే కూడా మనం గ్రహించుకోవాలి. ఆ గ్రహించుకున్న తర్వాత ముందుగా వాళ్ళకి జరిగింది ఏంది, ఆ జరిగిన దానికి విరుగుడు మంత్రగాళ్ళ దగ్గర అవుతుంది. ఆ మంత్రగాళ్ళు స్వచ్ఛమై ఉండాలి, ఆ మంత్రగాళ్ళకి విద్య వచ్చి ఉండాలి, అవతారంగా ఉండకూడదు. ఇప్పుడున్నటువంటి గురు వ్యవస్థ కాదు, మంత్రాలు నిజంగా తెలిసి ఆ తంత్రం ద్వారానో మంత్రం ద్వారానో ఉన్నటువంటి ఆరోగ్యం బాగుండేలా చేసేటువంటి పద్ధతులు, క్రియలు, మూలికలు, చెట్టు క్రియలు, మూలికలు, పద్ధతులు, ఆ తంత్రము, మంత్రము చేసే పద్ధతి, క్రియ అన్నీ ఉన్నాయి. మనం వైద్యం దగ్గరికి వెళ్లకుండానే చేయొచ్చు. చాలా మంది అండి అడవుల్లో బతికే వాళ్ళు కానీ, తండల్లో బతికే వాళ్ళు కానీ బ్రతకట్లేదు ఈ రోజున. మరి ఎట్లా బతుకుతుందండి? ఎన్నో రకాల లక్షల మూలికలు ఉన్నాయి మన దగ్గర, సంజీవినిలు ఉన్నాయి మన దగ్గర, ప్రాణం కూడా పోతే తీసుకొచ్చేటువంటి మూలికలు ఉన్నాయి మన దగ్గర. అలానే మూలికల వైద్యంతో బతకొచ్చు, మంత్ర వైద్యంతో బతకొచ్చు, తంత్ర వైద్యంతో బతకొచ్చు. బ్రతికేటువంటి దాంట్లో ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. ఒక వైద్యం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి వీటి ముందు మనం గ్రహించుకోవాలి. గ్రహించుకున్న తర్వాత ఇలాంటి వైద్యాలు ఏదైనా చేయించుకోవచ్చు. తంత్రాల ద్వారా, మంత్రాల ద్వారా, మంత్రగాళ్ళ దగ్గర ఒరిజినల్ అయితే కనుక వైద్యుని కూడా అవసరం లేకుండా మనకు ఉన్నటువంటి సమస్య తీర్చుకోవచ్చు. ఓకే, ఎలాంటి రకమైన సమస్య అయినా కూడా వెళ్ళొచ్చు అంటారు. కాకపోతే అడ్డమైనటువంటి గురు వ్యవస్థ దగ్గరికి కాదు, మంచి గురువుని ఎంచుకోవాలి. అదొక్కటే వీళ్ళు చేయాల్సింది. ఓకే, తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు. మాకు మా ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు. నమస్తే.